వాయిస్ రావట్లేదు నీది. అన్నా వందనాలు. వందనాలు జేమ్స్, ఎలా ఉన్నావు? చాలా కాలం తర్వాత బాగున్నా అన్న, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. చాలా నేను సంతోషం. ఇప్పుడే అసలు నువ్వు ఇలా కాల్ చేస్తావని అనుకోలేదా? చెయ్యొద్దని చెప్పాను, అందుకే నేనే ఫోన్ చేస్తాను నీకని. నేను హైదరాబాద్ ఫ్లైట్ ఇప్పుడు దిగా అన్న, మీటింగ్ నుండి వచ్చాను. ఓకే, నేను ఫోన్ అయితే చేస్తాను తమ్ముడికి, ఏం నేను ఫోన్ జరిగిందో చేస్తానని తెలియదు, చెప్పా. ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మీరు ఆహ్వానించారనేసి నాకు చెప్పారు కొంతమంది సహోదరులు. ఉమ్, ఆహ్వానించారు కదని డైరెక్ట్ జూమ్ మీట్ లో వచ్చా అన్న. సూపర్. ఒకసారి నాకు చెప్పండి మళ్ళీ ఏంటో షరతు ఏంటో. ఏం లేదు, షరతులు ఏముంటాయి, మన ఇద్దరే కూర్చొని మాట్లాడేసుకుందాం. ఏముంటాయి, మన ఇద్దరే మాట్లాడేసుకుందాం అంటున్నాను. మళ్ళీ ఎవడో వచ్చి నీకు నాకు మధ్యవర్తిత్వం ఎందుకు? ఇప్పుడు అలా కాదన్నా, అలా కాదు. ఆ, పెద్దలను కూర్చోబెడదాం. ఏ పెద్దలు? క్రైస్తవ్యంలో ఆ, పెద్దలను కూర్చోబెడదాం. ఆ, కూర్చోబెట్టి మీరు చేసిన బోధలు ఏవైతే ఉన్నావో వాటి మీద ఇది తప్పు అని నేను నిరూపించే ప్రయత్నం చేస్తాను. ఉమ్, లేదురా ఇది రైట్ అని మీ వివరణ మీరు ఇవ్వండి. ఉమ్, ఏది వాక్యానుసారమో ఉమ్, మనకన్నా పెద్దలు ఉన్నారుగా, వాళ్ళు నిర్ణయిస్తారు. మంచి పని. అంటే ఇది పెద్ద అంటే ఇది కాదు నాన్న. ఇప్పుడు నేను చెప్తానన్నా, పెద్దలంటే ఎవరో ఒక విషయం అన్నా, ఉమ్, ఇది పెద్దల పక్షంలో నిర్ణయిద్దాం, పబ్లిక్ లో పెడదాం. నేను అదే అంటున్నాను. నేను ఇందాక పబ్లిక్ నుంచి లో ఏం చెప్పానంటే, జేమ్స్ అనే అబ్బాయి నాకేం కొత్తోడు కాదు, 2010 నుంచి నాకు తెలిసినోడు. సో కాబట్టి ఎప్పుడైనా సరే మేమిద్దరం కూర్చొని వాళ్ళ కెమెరామెన్ మా కెమెరామెన్ పెట్టుకుని మాడేసుకుందాం. ఇప్పుడు కెమెరాలు ఏముందన్నా అన్నా, కెమెరాలు ఏముందన్నా, కెమెరాలు కాదు అదే. ఇప్పుడు లైవ్ వెళ్ళాలి కదా. కెమెరాలు కాదు, నేను ఏమంటున్నాను, కెమెరాలు కాదని జడ్జిమెంట్. కెమెరాలు ఎలాగో ఉంటాయి, అది కామన్, అది కెమెరాలు కాదు. సంఘాలను కూర్చోబెడదాం, పెద్దలను కూర్చోబెడదాం. నేను పాయింట్ చెప్తా. సంఘాల్లో పెద్దలు ఎవరో నువ్వు నిర్ణయించి నాకు లిస్ట్ పంపు ఫస్ట్. అలాగేనా? అర్థమైందా? లిస్ట్ పంపిన తర్వాత అందులో ఎవరిని సెలెక్ట్ చేస్తే వీళ్ళకి బైబిల్ తెలుసు, వీళ్ళకి సబ్జెక్ట్ తెలుసు, వీళ్ళని పెట్టొచ్చు అని ఎవరికి అనిపిస్తే అప్పుడు మన ఇద్దరం కలిసి సెలెక్ట్ చేద్దాం. మీరు కూడా కొంతమంది పెద్దల పేర్లు చెప్పండి. నువ్వు ముందు చెప్పు, ఆ తర్వాత నేను చెప్తాను. మరి నేను కూడా చెప్తాను, తప్పకుండా చెప్తాను. కానీ ఈ రోజు కోసం నేను చాలా సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నానన్నా. ఎదురు చూడాలి? నాకు ఫోన్ చేసి కదా నువ్వు. దుర్బోధలు మన సిచ్యువేషన్ బాగాలేదు ఆ టైంలో. నాకు నీ మీద వ్యక్తిగతమైన కక్ష లేదన్నా. నేను మొక్క చెప్తున్నా, నాది విన్నయండి. మీతో వచ్చింది అదే మాట్లాడినెవరు, విన్నయండి. నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి అన్న, నేను అంటాను. నా మాట వినండి అన్న, నా మాట వినండి అన్న ఒకసారి. నేను నాకు వ్యక్తిగతంగా మీ మీద ఎటువంటి కక్ష లేదు. నేను మీరు చేస్తున్న బోధన చూసారా, ఆ బోధతో నాకు ఇబ్బంది. కానీ రాత్రి నీ లైవ్ లో ఆ వెటకారాలు, వీపీ అంటే మీరు ఎవరు అనుకుంటున్నారో నీకు తెలీదా? ఎవరో వీపీ అన్నా, వీపీ అంటే నాకు నీకు తెలీదా? చెప్పారండి. వీపీ అంటే నేను ఒకటి చూశాను, వెరీ పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్ రెడ్, వెరీ పవర్ఫుల్ రెడ్ అన్న వీడియో అన్నారు కదా. వెరీ పవర్ఫుల్ రెడ్ కాదు, వెరీ చెప్పేది ఏంటండి అన్న. అదిగా ఇదో వచ్చింది, మీతో మాట్లాడినవ్వండి. నేను మాట్లాడుతున్నాను, అది అయిపోయి మీరు మాట్లాడండి. మాట్లాడా. వెరీ పవర్ఫుల్ రెడ్డి అన్నారు కదా. మా సహోదరుడు ఎలా అన్నాడన్నా, ఆయన గుబుక్కుమని ఏమంటే, నేను పేరు ప్రస్తావన వద్దని నేను ముందే మాట్లాడాను, పేరు వద్దు. నా స్ట్రాటజీ ఏంటో మీకు చెప్తున్నాను చూడండి. ముందు మన పేరు ఆయన పలకాలి, మన పేరు ఆయన పలికిన తర్వాత అప్పుడు రికార్డెడ్ గా మనం పలుకుదాం. ముందు ఆయన పలుకుతాడు. నేను వాళ్ళకి చెప్పాను, నేను సభకి వెళ్ళకముందు నేను వాళ్ళకి చెప్పానన్నా. ఒకసారి నేను చెప్పానన్నా, ఏమని చెప్పంటే, ఆయన రికార్డెడ్ గా మన పేరు ఆయన నోటని రావాలి. అప్పుడు మనం ఆయన పేరు మనం ఎత్తుదాం. ముందు పేరు ఎత్తొద్దు, సదరు వ్యక్తి అని మాట్లాడు. కానీ ఆయన ఎత్తేసినప్పుడు ఉండండి, ఆయన ఎత్తేసినప్పుడు అనే బీపీ అంటే ఏమనుకుంటున్నారు మీరు అడిగాను. నేను ఎందుకు అడిగానంటే, వీపీ అంటే నేను అడిగాను అన్న, వీపీ అంటే మీకు చూస్తే ఏంటని అడిగితే ఆయన ఏదో అన్నారు. వీపీ అంటే ఏంటంటే ప్రేమ ఉంది, ప్రేమ తప్పేమీ లేదు అనుకున్నప్పుడు అపహాస్యం ఎందుకు, ఆ వెటకారం ఎందుకు? ఎవరు? నేనా? నువ్వు కూడా వన్ ఆఫ్ ద మెంబరే కదా అందులో. ఇప్పుడు అన్నా ఒకసారి నీకన్నా బాగా ఎటకారం ఎవడో చేయడు, అది మాత్రం అందరికి ప్రపంచానికి తెలుసు, అందరికి బాగా తెలుసు. ఈ సొల్లి సోదంతా వద్దన్నా, మనం డిబేట్ చేద్దాం. డిబేట్ ఎప్పుడు చేద్దాం చెప్పండి? డిబేట్ ఎప్పుడు చేద్దాం? రేపు మాట్లాడుకుందాం. అప్పుడు టెక్స్ట్ అన్నా, మీరు వీడియోలో ఎంట్రీలో నువ్వు మాట్లాడుకో. ఎంట్రీలో మీరు ఏం మాట్లాడన్నది నాకు అనవసరం. నేను అడిగేది ఏంటంటే, మీ ఇంటర్వ్యూ రైట్ అని చెప్పుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకున్నారు చూసారా, ఆ రెఫరెన్స్ మీద నేను ఫైట్ చేస్తాను మీతో. మీరు ఇంటర్వ్యూలో ఏమి ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, మీరు ఏమంటారు. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో నువ్వు వినలేదు కదా, ఇప్పుడే ఫ్లైట్ దిగాను అంటున్నావు కదా. ఇప్పుడే దిగా. ఒకసారి మొత్తం వినేసిన తర్వాత రేపు ఫోన్ చేయి.
మాట్లాడుకుందాం. మీరు చేస్తారా నేను చేయనా? నువ్వు చేసేయి. ఆల్రెడీ చేస్తాను కదా, ఇంక మీతో ఉంది నిర్ణయం. నువ్వు ఇప్పుడు అలాంటి నాకు జూమ్ ఫోన్ కాల్లో చేయి చేస్తాను నాన్న. నువ్వు ఎప్పుడు వింటావో నాకు ఏం తెలుస్తుంది? వినేసి ఏం చెప్పంటారు అన్న? వినేసి అప్పుడు ఆ. ఫోన్ చేయి. అన్నయ్య ఏమని? ఈ రోజు చెప్పింది కూడా నాకు తప్పుగానే అనిపించింది అన్నావు అనుకో. ఖచ్చితంగా ఇంకో అన్న సరేనండి, మీరు మళ్ళీ అదే స్టాండ్ లో ఉంటే, మళ్ళీ అదే స్టాండింగ్ లో మీరు ఉండి ఈ రోజు కూడా రెఫరెన్స్ మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ తప్పు చెప్తారు. ఏంటది? మళ్ళీ అదే స్టాండింగ్ మీరు రైట్ అని అనిపించుకుని అదే రైట్ చేసుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకుంటే మళ్ళీ తప్పు చెప్పుకుంటారు ఖచ్చితంగా. అయినా నేను వింటాను, అది నీ మీరు వినమంటారు కదా, ఇప్పుడు అందుకే నేను వింటాను. నేనేమంటానంటే పర్సెప్షన్, సిచ్యువేషనల్ థింకింగ్ లు, సైకాలజీ, స్టాండ్ లో ఉండి ఇవన్నీ వద్దన్న. ఇదే stand పర్సెప్షన్, లో ఉండి, సిచ్యువేషనల్ థింకింగ్ లు. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినవా నువ్వు? 2018 వరకు నీ బాధ సూపర్ అన్న. నేను డైరెక్ట్ చెప్తున్నాను, ఆ. చాలా బాగా చెప్పేవాడు. నేను ఇన్స్పైర్ అయిన వ్యక్తుల్లో నువ్వు ఒకటివి. ఆ. కానీ 2018 తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు, నాకు తెలుసు. బాగా నీకు మారిందంటావు. మారింది, పక్క మారిందన్న. Okay. మారింది బాధ. Okay. ఒకప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న వేరు, Okay. ఇప్పుడున్న రెడ్డి అన్న వేరు. అదే చూపిద్దు గాని చూపిస్తాను. నువ్వు నేను తెలుసుకుందాం. తెలుసుకుందా? అవునా? రేపు నీకు ఫోన్ చేస్తాను. రేపు చూసేసి మీరు రెడీ? రేపు నేను వినేసి పూర్తిగా మన డేట్ మాట్లాడుకుందాం. ప్రజల Okay. పక్షంలో, పెద్దల పక్షంలో యు ఆర్ మీ బోధల మీద మనం చర్చ వేదిక చేద్దాం. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఇంకా ఒక చిన్న సలహా ఏంటంటే, వచ్చే ముందు శ్రీనివాసాన్ని తీసుకుంటారండి. అన్న మీ పక్కన ఉంటే నేను చూడాలి, మీ ఇద్దరు కలిసి మాట్లాడాలి, మీతో మనం డిస్కషన్ చేయాలి. ఎవరు మాట్లాడరు, మన ఇద్దరే మాట్లాడతాం. పోనీ మన ఇద్దరం మాట్లాడదాం, పక్కన పెట్టుకుంటాయండి. అది ఎవరైనా ఉన్నా అందరూ శ్రోతలే, ఎవరినే శ్రోత- పెట్టను. సరే, నా సైడ్ వచ్చిన వాళ్ళు నా సైడ్ వస్తారు. అంటే లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తులో నేను పక్కన కూర్చోబెట్టుకున్నాను రెఫరెన్స్లు అందిస్తావని. ఇప్పుడు అది కూడా చేయను. అందించే కదండి అప్పుడు. అవును, అప్పుడు ఇప్పుడు అది కూడా చక్కగా చేయను. ఇంకా డైరెక్ట్ అటాక్లే మన ఇద్దరికి మధ్యలో. అలాగే ఏదైనా డైరెక్ట్ ఒకటి అలాగే అలాగే with అలాగే love. ఆ? లవ్ ఉంది, అందుకే నాకు లవ్ ఉంది కాబట్టి అన్న గుర్తుపెట్టుకో. నేను ఇది వీడియోలో ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు. నిన్నే కాదు, ప్రపంచంలో మన క్రైస్తవులుగా అందరిని ప్రేమించాలి. ఆ ప్రేమ ఉంది కాబట్టి ఈ రోజుకి ఇప్పుడు ఇలా జూమ్ కాల్ వచ్చి మాట్లాడుకుంటున్నాం. మన ఫైట్ ఎప్పుడు ఒకటే. మన క్రైస్తవులుగా మనం క్రైస్తవ విలువల్లో, బోధల్లో మన ప్రభు యొక్క పక్షంలో మనం ఎప్పుడు తప్పిపోకూడదు. దాని వరకు మీరు అసలు అది నన్ను జరగనే విమర్శించండి, జరగదు. ఈ రోజు మీరు వీడియో నన్ను చూస్తే- విమర్శించండి, నేను మిమ్మల్ని విమర్శిస్తాను. ఈ రోజు వీడియో చూస్తే నీకు చాలా క్లారిటీ వస్తుంది. మొత్తం విన్న తర్వాత రేపు మాట్లాడుకుందాం, సరేనా? అలాగే అన్న, అలాగే అలాగే. సేఫ్ జర్నీ. రేపు ఒకవేళ నేను రేపు సండే వర్షిప్ మన అంత ఆడవాడుకుంటాం ఎల్లుండి. కాబట్టి ఎల్లుండి కాదు, రేపు రాజమండ్రి మీరు సండే వర్షిప్ ఉంది కదా, రేపు రాజమండ్రి మీరు సండే వర్షిప్ జరుగుతుంది, నాదే రేపు సండే వర్షిప్ జరుగుతుంది. వర్షిప్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ మీట్ అవుతుందని చెప్పండి. నాకు మండపేట ఉన్న తర్వాత మనపడి వచ్చమంటారా? మండపేట వస్తే 12 అవుతుంది మరి. వస్తాను. మనకి ఎలాగా నైట్ సోమవారం పొద్దున కలువు. నేను సోమవారం చేస్తాను. సోమవారం పొద్దున మాట్లాడదాం. 10 అయ్యాక చెయ్యి. ఓకే అన్న, ఓకే. సరేనా? గుడ్ నైట్ అన్న.